వదినా ఈ ముక్కలతోని ఇగురు పెట్టుకుంటే బాగుంటుందా లేదంటే పులుసు పెట్టుకుంటే బాగుంటుందా? ఈ చేపలు ఇగురు పెడితే సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే చూద్ది కానీ ఇంకెందుకు లేట్, చేపల ఇగురు చేసేద్దాం. ముందుగా మనం చేపల ఇగురికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. మసాలాకి కావాల్సింది ఆనియన్స్, అలాగే జీలకర్ర, వెల్లుల్లి లైట్గా బరగ్గా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ చేసుకున్నదంతా వేసి అదంతా బాగా వేగిన తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా కలపాలి. అది కూడా బాగా వేగిన తర్వాత కొంచెంసేపు మూత కూడా పెట్టుకోవాలి. అవన్నీ ఈ చేపలైతే సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం మంత్లీ కానీ 2-3 మంత్స్కి ఒకసారి తినాలి. హై బీపీగా ఉంటుంది ఈ చేపలు తిన్న రోజు కొంచెం. అందుకని ఎవ్రీ వీక్ కాకుండా మంత్లీ వన్స్ అయితే తినాలి. అలాగే ఇక్కడ మేము వచ్చేసి పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా ఒకటి వేసాము. ఇవన్నీ కూడా బాగా మగ్గి లైట్గా వాటర్ కూడా వేసి బాగా మనకి గ్రేవీలోనే టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు బాగా మరగనించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేయడమే. ఇంతకు మించి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కానీ ఏమీ కాదు. ఇలా న్యాచురల్గా చేసుకుంటే ఈ ఫిష్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ ఫిష్ పేరేంటి అనేది కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు నేను కనుక్కొని పెడతాను ఈ ఫిష్ పేరేంటి అన్నది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మంచి టేస్ట్ అయితే వచ్చింది. మీకు కూడా ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఈ ఫిష్ అనేది తీసుకొని ఒక్కసారి టేస్ట్ అయితే చూడండి. ఎంత బాగా దగ్గరగా మరిగితే బాగుంటుంది. ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ. విజయ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వదినా. నిజంగా చాలా బాగుంది. అబ్బా ముక్క అయితే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక చేపల కర్రీ ఒక్కటే చేసి పెడితే ఎలా కుదురుతుంది. మీకు ఇప్పుడు మటన్ ఫ్రై కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు అది తీస్తున్నాను కదా, అది వచ్చేసి మెదడు అనమాట. ఇది పిల్లలు గట్ట తింటే చాలా మంచిది. జ్ఞాపక శక్తి కూడా బాగా వస్తుంది. ఇది మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం ముందు ఫ్రై చేసుకో పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిగతా మటన్ పీసెస్ అన్నీ వేసి బాగా మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి వేయాల్సిన మసాలాలోనే ఉంటుంది దీని టేస్ట్ అంతా కూడాను. ఆ మసాలా ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. మసాలా వచ్చేసి నేను మీకు ఒక క్వాంటిటీ చెప్తాను, అది మీ మటన్ బట్టి మీరు వేసుకోండి. 5 స్పూన్స్ ధనియాలు వేస్తే ఒక 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కొంచెం చిన్న ముక్క అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకొని మీరు ఆ పేస్ట్లో వేసి ఆ 2 బాగా మరిగిన తర్వాత బాగా వేగిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఎక్కువ ధనియాలు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి ఫ్రైలో. అప్పుడే మీకు గ్రేవీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫైనల్గా మా మటన్ ఫ్రై అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను ఎలా ఉంది టేస్ట్ ఏంటి అన్నది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మంచి టేస్ట్ ఉంది. చిన్న విరామం చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.